ఎప్పుడు గోరుచిక్కుళ్ళని వండినా గానీ, ఆఖరికి కుక్కర్‌లో వండినా గూడా నాకు మాత్రం వాటిని పుల్ల ముక్కలు తిన్నట్టే ఫీలింగ్ వస్తుందనమాట. సో, అలాగని వాటిలో ఉన్న న్యూట్రియంట్స్‌ని మనము వదులుకోలేం గాబట్టి, ఇలాగ రోటి పచ్చడిలాగా చేసేసుకోవచ్చనమాట. శుభ్రంగా కడిగేసుకున్న గోరుచిక్కుల్ని ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్ అయ్యాక కొన్ని పచ్చిమిర్చీలు గూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు గూడా దాంట్లోనే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేప్పుడు ఉప్పు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అలాగే పల్లీలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ కట్టేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొత్తిమీర కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పోపులో పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట. అన్నంలోకి చాలా బాగుంటుంది.